నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని, వైసీపీ పాలనలో ప్రజలందరూ నష్టపోయారే కానీ అభివృద్ధి చెందిందేమీ లేదని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పంగులూరు మండలం రేణింగవరం గ్రామం మాజీ సర్పంచ్ ఓబుల్ రెడ్డి సమక్షంలో సుమారు 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. ముందుగా రేణింగవరం గ్రామానికి చెందిన మహిళలు ఎమ్మెల్యే రవికుమార్కు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓబుల్ రెడ్డి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యుడని, పలు రకాల కారణాల వలన పార్టీని వీడినా తిరిగి మరలా తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో అందరూ కలిసి కష్టపడి పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుని రాజధాని లేకుండా చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయించుకోవాలని రవికుమార్ టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. కలిసి పనిచేయాలి, రేపు రాబోయే రోజుల్లో అందరం కలిసి పెట్టుకుని పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఉన్న పెద్దలు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఇక్కడ కలిసి అందరం కూడా రేపు రాబోయే రోజులు ఎలా పనిచేయాలనే దానికోసం వాళ్ళందరం కూడా ఇక్కడ సమావేశమైంది. పైన అధికారంతో ఖచ్చితంగా జనసేన పార్టీ కలిసి అధికారంలో 19 నుంచి ఇప్పుడు దాకా ఆ వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా పనిచేసిన సంగతి మనందరూ తెలిసింది. ఈ రాష్ట్రాన్ని వస్తు పట్టించేసింది, అభివృద్ధికి దూరం చేసింది, రాజధాని రాష్ట్రంగా మిగిలించింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 70% పూర్తి చేస్తే అది అట్లా పడేసింది. పేదలకు అందించాల్సిన 21 లక్షల టిట్కో ఇల్లు నాశనం చేసింది. మన పక్కన ఉన్న గొల్లకమ్మ రిజర్వాయర్ 3 సార్లు గేట్ తిరిగిపోతే ఏం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. చూస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన. ఈ పరిపాలనను తొందరగానే అంతరించడం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తొందరగా ఇంటికి పంపించాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. యువతకు కానీ ఉద్యోగాలు లేకుండా పోయి వ్యవసాయ రంగం పూర్తిగా కుప్పేలైపోయింది. అన్ని రంగాలను నాశనం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు మారారు. ఎవరి వల్ల మార్పు అంటూ ఉంది. ఇది పలానా విజయభాస్కర్ రెడ్డి గారు చేసిన టైంలో ఒక మార్పు ఉంది, ఎన్టీ రామారావు చేసిన టైంలో ఒక మార్పు ఉంది, రాజశేఖర రెడ్డి గారు చేసిన టైంలో ఒక మార్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన టైంలో ఒకే ఒక మార్పు ఉందంటే సర్వనాశనం చేయాలి. మిగతా వాళ్ళు ఎవరో ఎంతో కొంత అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయారు. రాష్ట్రానికి వాళ్ళ చేసిన సహాయం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ వచ్చేసరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆ రాష్ట్రాన్ని గుర్తింపులేని రాష్ట్రంగా చేసుకున్నారు. మెజారిటీ ఇస్తారని ఆశిస్తాం. బెస్ట్ మెజారిటీ ఇస్తారని ఆశిస్తాం. గెలుస్తారు. సార్ ఒకసారి సింబల్ చూపించండి సార్. అది నాన్న వెనకరా అన్న. ఈ రోజుల్లో 50 సంవత్సరాలు
శతమానం భవతి సదాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి కార్యానుకూల్యతా విజయోస్తు సమస్త సన్మంగళాని భవంతో భవంతు ఇచ్చే నిన్న అనుకోని ప్రోగ్రామ్ సెట్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ప్రజలు వినియోగించుకునే విధంగా అధికారులు చూడాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జి పాణెం చిన్ని హనుమారెడ్డి అన్నారు. అద్దెంకి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి హనుమిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ కార్యక్రమం ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేస్తున్నారని, వికసిత భారత్ కార్యక్రమం అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలో 2 రోజులు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నారని, పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు, ఉజ్వల పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారని, అదేవిధంగా వివిధ రకాల సబ్సిడీ రుణాలు ఇస్తున్నారని, అద్దెంకిలో ఉన్న ప్రజలందరూ పథకాలు ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞను కమిషనర్ శ్రీనివాసులు చేయించారు. ప్రతి మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ప్రభుత్వాలు పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా తెలియజేయడం కోసం, గైడ్ చేయడం కోసం పెట్టిన యాత్ర. దీన్ని మనందరం విజయవంతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంయుక్తంగా చేపట్టిన అన్ని కార్యక్రమాల గురించి ప్రజలకు ఏమి అందిస్తున్నారు, ప్రభుత్వం వారు ప్రజలు ఏమి లబ్ధి పొందుతున్నారు, ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు, ఎంతెంత లబ్ధి పొందుతున్నారు అన్ని కూడా ఆ వెహికల్ ద్వారా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు నేను తూర్తిగా కొన్ని విషయాలు మీకు అందిస్తాను. మనకి వికసిత భారత సంకల్ప యాత్రలో ముఖ్యంగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏదైతే మనకు గవర్నమెంట్ నుంచి మనకి ఇక్కడికైతే వస్తున్నాయో వాళ్ళందరికీ నిజంగా చేరుతున్నాయా లేదా ముందు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించింది. అవి ఏమైతే మీకు చెప్తాను. హమారా సంకల్ప వికసిత భారత్ అనేది ప్రభుత్వ పథకాల సంతృప్తిని, అది ఈ పథకాల యొక్క సంతృప్తి ఎంతవరకు ఉంది సాధించడానికి, అవుట్ రీచ్ కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచడానికి, దేశవ్యాప్తంగా ప్రచారం, దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు మరియు పట్టణ స్థానిక సంస్థలు కలిగి ఉన్న లక్ష్యాలతో ఈ భారతదేశం కలిగి ఉంది. ఈ భారతదేశం చేరుకోని వారికి చేరుకోవడం అంటే ఏ కార్యక్రమైనా, ఏ ప్రభుత్వం అయినా ఏం చేపట్టినా ఆ కార్యక్రమం చివరి వరకు వెళ్తున్నాయా లేదా అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఆ యొక్క చరిత్రను తెలుసుకోవడానికే ఈ సంకల్ప వికసిత భారత సంకల్ప యొక్క ముఖ్య ఉద్దేశం. వివిధ పథకాల కింద అర్హులైనప్పటికీ ఇప్పటి వరకు ప్రయోజనం పొందని బలహీన వర్గాలను చేరుకోవడము, సమాచార వ్యాప్తి మరియు పథకాల గురించి అవగాహన కల్పించడము, ఓర్లు వెళ్ళి మనం వార్తల్ని స్వీకరించడము, వారి వ్యక్తిగత కథనాలు, అనుభవాలు మనం భాగస్వామ్యం ద్వారా తెలుసుకోవడము, తర్వాత పరస్పర చర్యలో నిర్ధారించబడి ఇవాళ పథకాల ద్వారా సంఖ్యాల లబ్ధిదారులు నమోదు, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖల నుండి చురుకైన ప్రమేయంతో మొత్తం ప్రభుత్వ విధానాన్ని అవలంబించడం ద్వారా ప్రచారం జరుగుతుంది. దేశంలో పౌరుల ప్రయోజనం కోసం మరియు వికసిత భారత దార్శనికతను సహకారం అందించడం కోసము సంబంధిత వ్యక్తులందరూ విస్తృత భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి సంస్థలు మరియు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా సహకరించాలి. దీనిలో భాగంగా మనం ఏమైతే భారత ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏమేమి చేరుకుంటాం అనేది మీకు తెలియజేస్తాం. దేశంగా మార్చుటకు వలసవాద మనస్తత్వం జాడను పూర్తిగా తొలగించుటకు మన ఘనమైన వారసత్వాన్ని నిలుపుకునేందుకు ఐక్యతను బలోపేతం చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవించడంలో పౌరునిగా ఆ విధులను నేను నిబద్ధతతో నిర్వహిస్తానని
అంగన్వాడీలు వారి సమస్యలపై దాదాపు 43 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసి విజయం సాధించారని, పోరాటం వలనే ఫలితం దక్కిందని సిఐటియు జిల్లా నాయకులు గంగయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం అంగన్వాడీలు అభినందన సభను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా గంగయ్య హాజరై ప్రసంగించారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ 43 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసి విజయం సాధించారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల కోసం పోరాటం చేశారని, కొత్తగా అడిగిందేమీ లేదన్నారు. సిఐటియు ఉద్యోగులకు, కార్మికులకు అండగా ఉండి వారి తరపున పోరాటం చేస్తుందని గంగయ్య తెలియజేశారు. సంఘాన్ని కూడా చాలా గట్టిగా నడిపారు. అయితే ఈ నడిపేది చివరిలోకి వచ్చేసరికి ఆ ఒత్తిడికి లోనయ్యారు. ఒత్తిడికి లోన్ కాదు. ఎందుకు లోనయ్యారు? మన ఉద్యమం పట్ల, మన యూనియన్ పట్ల కాన్ఫిడెన్స్ తగ్గి బయట ఒత్తిడి పెరగడం వలన ఇదయ్యారు. అంటే మనకి అనేక విషయాలు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, ఇట్లాంటి ఉద్యమాల పట్ల ఎట్లా వ్యవహరించింది, అంగన్వాడీల పట్ల మిగతా వాళ్ళలాగా ఎందుకు వ్యవహరించలేదు, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి. అసలు జీతం అంటే ఏమిటి, ఈ జీతాలు ఎందుకు పెంచమని అడగాలి. ఇప్పుడు 26,000 అంటున్నాం. చాలామంది 26,000 అంటే 26,000 మనవాళ్ళే అనుకుంటున్నారు. 26,000 వామ్మ అంటున్నారు. నేను ఒకటే చెబుతున్నాను, ఇప్పుడు రేపు 4 సంవత్సరాలకు, రాబోయే 5 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు 26,000 మాత్రం సాధించి తెస్తాం. అవుట్లేదు 11,500కి వచ్చిందని 10 సంవత్సరాల క్రితం మీరు అనుకున్నారా? లేదనుకో. ఇవాళ 11,500 అయింది. రేపు జూన్కో, జూలైకో, 13 14 ఎంతో అయింది. ఇంత జీతం మనం పెంచుకోగలం అని అనుకోవాలి. రేపు 26,000 నేను చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. మనందరం ఇంకొక 5-6 సంవత్సరాలకు, 7-8 సంవత్సరాలకైనా 26,000 సాధించుకొని చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి కార్యకర్తలకి 18,000 ఇవ్వబోతున్నారు. 18,000 ఇవ్వబోతున్నారు. అంటే మళ్ళీ ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలు ఆగిన తర్వాత అయినా మన డిమాండ్ ఆడ 18,000 ఇవ్వండి, వాళ్ళతో పాటు మనం 18,000 ఇవ్వమని చెప్తాడు. 26,000 చేస్తాం. 26,000 ఇప్పుడు వామ్మా అనుకోండి. ఎందుకు 26,000 అనేటువంటి డిమాండ్ పెడుతున్నామంటే, ప్రభుత్వమే తను చెప్పిన లెక్కల ప్రకారమే 26,000 కనీస వేతనం ఉండాలి అని ప్రభుత్వమే చెబుతుంది. కుటుంబం బతకాలి. మరి ప్రభుత్వం అందరు ఉద్యోగులకి చెప్పినప్పుడు అంగన్వాడీకి మాత్రం 26,000 మనం ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఆ హక్కు మనకు ఎందుకు లేదు? నువ్వేం పని చేస్తున్నావు అనేటువంటిది కాదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా 9 గంటల నుంచి 4 గంటల దాకా మిగతా వాళ్ళలాగా మనం డ్యూటీ చేస్తున్నాం. అక్కడ 10 మంది ఎక్కువ పిల్లలు ఉన్నారా, తక్కువ పిల్లలు ఉన్నారా అనేటువంటిది కాదు. మనం పూర్తి ఒకప్పుడు మధ్యాహ్నం 12 గంటల దాకా చేసేవాళ్ళం. ఇలా 12 గంటలకు పోయింది. సాయంత్రం 4 గంటల దాకా చేస్తున్నాం. ఆ పోరాటం మనం చేసాం. అది రాబోయే ప్రభుత్వానికైనా ఎవరికైనా ఒక దిక్సూచిగా ఉండాలి. అది మన విజయం కాదా? మన విజయం కాదా? అది ఓటుకొచ్చింది. అది ఎన్ని త్యాగాలు, ఎంతమంది పోరాటాలు, ఎంతమంది ఎన్ని చేశారు. ప్రజా సంఘాలుగా చాలామంది నాకు గంగే గారు ఎవరో 10 మంది మెసేజ్ పెట్టి 12 మంది ప్రాణాలు కలుగొన్నారు. ఏం చేశారు? సిఐటి 3 సంఘాలు చెప్పేసి ఏం చేయలేదన్నా, ప్రాణాలకు తెగించి చేశారు. ప్రాణాలు ఇప్పుడు మేము మీ అందరికి వేతనాలు వస్తే రావో తెలియదు. మాకేమొచ్చినాయి? మనం చెప్పాం కేసులు ఉన్నాయని. ఇంకో కేసు పెరిగింది నాకు. విజయవాడలో నాకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, కేసు అయింది. నిన్న జరిగినటువంటి ఉద్యమంలో మధు గారు ఇట్లాంటి మధుడు గారి మీద నా మీద మన జిల్లాలో మేము ఇద్దరే ఉన్నాం ఆ కేసులో. 10 రోజులు వాళ్ళు స్కూల్ పెట్టేవాళ్ళు, పనిచేసేవాళ్ళే, క్రమంగా పనిచేసేదానికి చేతులు ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఇట్లాంటివన్నీ సాధించామమ్మా మనం. అందుకని ఇవన్నీ ఏదో భాషామాషిగా ఉడక ఏదో ఇంకేస్తే రాలేదు. దీని వెనక ప్రత్యేకమైనటువంటి కృషి. రానున్న 2024 ఎన్నికల్లో జనసేన ఓటు బ్యాంక్ 20% పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో పొత్తులో అద్దంకి నియోజకవర్గంలో జనసేన ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని జనసేన పార్టీ మండల అధ్యక్షులు సాధు వెంకటేష్ అన్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జన సైనికుల భవిష్యత్తు కార్యక్రమాలు, ఎన్నికల పొత్తుల గురించి సమావేశాన్ని నిర్వహించారు. అద్దంకి ఇన్ఛార్జ్ ఈదర హరిబాబు ఆధ్వర్యంలో ఇంకా బలంగా పార్టీని ముందుకు తీసుకుని వెళతారని వెంకటేష్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సాధు వెంకటేష్, అద్దంకి జనసేన పార్టీ మండలాధ్యక్షుడిని. ఈరోజు
మా అద్దెకి మండలం టౌన్లో ఉన్న జనసేనకులందరూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఆత్మీయ సమావేశం. దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించడం జరిగింది. వచ్చే ఫిబ్రవరి నెలలో ఎలక్షన్ యొక్క నోటిఫికేషన్ పడుతుంది. దానికి సంబంధించి మా జనసైనికులందరం ఎలక్షన్కి ఏ విధంగా ఎన్నికల ప్రక్రియ ఎదుర్కోవాలి, అసలు ఎలా పనిచేయాలి, పొత్తులో భాగంగా ఎవరి టికెట్ వచ్చింది, అందులో ఇక్కడ జనసేన టీడీపీ పొత్తుంది కాబట్టి పొత్తులో భాగంగా ఎవరు టికెట్ కేటాయిస్తారు, అసలు ఏంటి, పొత్తు ధర్మంలో ఎలా పనిచేయాలి, దాని వివిధ అంశాల మీద మేము చర్చించడం జరిగింది. జనసేన పార్టీ కూడా అద్దెకి మండలంలో బలంగానే ఉంది. ఇటువంటి లేకపోయినా కానీ ఇటువంటి మాకు పలుకుబడి కానీ మాకు బలం లేకపోయినా సరే మేము బలంగా పనిచేస్తున్నాం, బలంగా తీసుకెళ్తాం. ఓట్లో కూడా మా బలాన్ని కంపల్సరీ చూపిస్తాం. పొద్దున్న ఎవరికి పడితే వాళ్ళకి కంపల్సరీ మేము బలం చూపిస్తాం. దాదాపు అద్దెకి మండలంలో 30,000 ఓటింగ్ ఉంటే దాంట్లో మినిమం 4,000 నుంచి 5,000 జనసేన ఓటింగ్ కంపల్సరీ ఉంది. దీన్ని కంపల్సరీ ఎవరు కాదన్నవన్నా ఇది నిజం, సత్యం. అద్దంకి నియోజకవర్గంలో కూడా దాదాపు 2 లక్షల చిల్లర ఓటింగ్ ఉంటే దాదాపు ఈసారి జనసేన 25,000 ఓట్లతోటి కంపల్సరీ మా బలం ఏందో పక్కాగా చూపిస్తాం. అది పొత్తు ధర్మంలో ఎవరికైతే వాళ్ళకి, అదే టీడీపీయా జనసేన ఎవరైతే వాళ్ళు మా బలం పక్కాగా చూపిస్తాం ఈసారి. ఇంకా ఇలాగే ముందు అది ఎలక్షన్ సంబంధించి కార్యక్రమాలు కానీ పొత్తు ధర్మంలో టీడీపీ వారి నుంచి మాకు సమన్వయ లోపం కొంచెం ఉందనే చెప్పాలి. ఒకసారి ఇంటిమేషన్ ఉంటుంది, ఒకసారి లేదు. దీని గురించి కూడా మా యొక్క ఇన్ఛార్జ్ గారు ఈదర హరిబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన కూడా మాతో చర్చించారు. ఇంకో మీటింగ్ కూడా ప్లాన్ చేసి కంపల్సరీగా ఎలక్షన్ గురించి, పొత్తు ధర్మాల గురించి కంపల్సరీ విధి విధానాలు త్వరలో నిర్వహిస్తామని తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. అద్దెంకి మండలం సింగరకొండపాలెంలో శనివారం రాత్రి 7 నాటుకోళ్లను మందు పెట్టి చంపారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. పాలెంకు చెందిన కొందరు కావాలని నాటుకోళ్లకు మందు పెట్టి చంపారని అడిగితే రకరకాలుగా సమాధానం ఇస్తుండడంతో కేసు పెట్టేందుకు చనిపోయిన కోళ్లను స్టేషన్కి తీసుకుని వచ్చారని, చనిపోయిన కోళ్ల విలువ సుమారు 7,000 రూపాయలు ఉంటుందని బాధితులు తెలిపారు. కేవలం కోళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని పగ పెంచుకొని మరీ నాటుకోళ్లకు మందు పెట్టారని, గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కూడా బాధితుల వైపు ఉండకుండా ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి కేసు పెట్టడం జరిగిందన్నారు. కోళ్ళని పెంచుకుంటాను కాబట్టి అటు ఇటు వస్తాపోతున్నాయి కనుక సువంటి పోయేదానికి మందు పెట్టి నా ఇల్లు అంతా ఆగం చేస్తున్నాయి, పాడు చేస్తున్నాయని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే మందు పెట్టి చంపేస్తాను, కోళ్ళు జాగ్రత్త తీసుకోకపోతే అని అనేటప్పటికీ నా కోళ్ళే కదని చెప్పి ఏమేది పట్టించుకోలేదు. ఆయన మాత్రం 2 రోజులు నిన్న చెప్పాడు, తెల్లారిపాటికి నిన్న కోళ్ళు వీళ్ళు మెరగాలకు పోయారు, పనులు పోతారు కాబట్టి కోళ్ళు ఏం పనికి పోయే లోపల కోళ్ళని చచ్చింటి ముందు ఉన్నాయి. మళ్ళీ పొద్దున కూడా 6 గంటలకల్లా ఒక చెట్టు మీద కోడి కూడా చచ్చిపోయి కింద పడింది చెట్టు మీద నుంచి కూడా. అడిగితే గ్రామ సర్పంచ్ ఎరిపోయిన వెంకటేశ్వర దగ్గరికి పోయి వాళ్ళు పిలిపించి వాళ్ళు ఎందుకు మాట్లాడారు, మందు పెట్టిన పోయి మా గ్రామ సర్పంచ్ ఎరిపోయిన వెంకటేశ్వరతో మాట్లాడితే ఆయనకి ఏమేం చెప్పాడో మాకే తెలియదు. ఈమె కూడా పోయి చచ్చిపోయిన కూడా పోయి మాట్లాడదామని అన్నాడు. కానీ ఈరోజు ఆయన గ్రామంలో ఒక సర్పంచ్ అయ్యిండి, ఒక పెద్ద ఆయన అయ్యిండి కూడా మన సర్పంచ్ నా కాడికి వచ్చారు, సిపిఎం పార్టీ కాడికి వచ్చారు. సరే స్టేషన్ కాడికి వెళ్ళి విచారించి ఈ కోళ్ళన్నీ కూడా ఏమంటే ఆ అమ్మాయి రాత్రి వచ్చి స్టేషన్కి వచ్చి హాజరయ్యింది. నాకు కూడా తెలియదు, పెద్ద కోళ్ళు తెచ్చి మరి అని అంటే ఆ కోళ్ళు కూడా చూసుకున్నాం. వచ్చి స్టేషన్కి వచ్చాము. 6 గంటలకల్లా పోలీసు వాళ్ళు స్టేషన్కి రెడీ వాళ్ళు మొత్తం 7. సరే ఇది చనిపోయినాయని చెప్పి మాట్లాడమంటా సార్, అవి వాసన వస్తున్నాయి, నాకు న్యాయం చేయకూడదు సార్. కోళ్ళు పక్కింటి ముందు పెడతాను అన్నాడండి. సరే ఆయన ఏం పెడతారులే మాట అంటున్నారులే కోప దాపానని చెప్పి మేము మెరగొండ పనికి వెళ్ళాము. మేము వచ్చేసరికి ముందు పెట్టేసరికి 2 చచ్చిపోయాను. సరే 2 చచ్చిపోయాయని చెప్పి తీసి గంప కింద వేసాను. మళ్ళీ అట్లా నైట్ అంతా తేపకోటి గంటకోటి మొత్తం 7 చనిపోయాయి. తెల్లారేసరికి చనిపోయేసరికి రాత్రి 2 చచ్చిపోయినాయి కదా, 2 తీసుకొచ్చి స్టేషన్లో అప్పుడు చెప్పాను ఇలా జరుగుతుందండి మా ఇంటికాడ ఒకసారి చూడండి అన్న. ఇంకా అలానమ్మ మేము వస్తామన్నారు. తెల్లారేసరికి ఇంక ఇలాగే మిగతాయి కూడా చనిపోయినాయి. తెల్లవారులు కూర్చొనే ఉన్నా ఇంట్లో, నేను వాటిని చూసుకుంటా. మిగతాయి మాత్రం మళ్ళీ ఉదయాన్నే తీసుకొచ్చాయి అక్కడ స్టేషన్ కాడికి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం.